నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బతాకాలకు సంబంధించి సరికొత్త అప్డేట్ వచ్చింది. వివరాల్లోకి వెళితే, కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తమ యొక్క అధికారిక డిజిటల్ యాప్ కువైట్ మొబైల్ ఐడి ద్వారా సివిల్ ఐడి కార్డుల జారీ ప్రక్రియలో సరికొత్త అప్డేట్ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కొత్త సివిల్ ఐడి కార్డులను పొందేందుకు క్యూఆర్ కోడ్ జారీ చేసే విధానాన్ని మరింత అప్డేట్ చేసింది. మొదటిసారిగా కొత్తగా సివిల్ ఐడి కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే కువైటీ పౌరులకు, ప్రవాసులకు, అలాగే కార్డు పోగొట్టుకుని కొత్త దాని కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలు వర్తిస్తాయని చెప్పి అధికారులు వెల్లడించారు. కార్డుదారుల వ్యక్తిగత సమాచార భద్రతను బలోపేతం చేయడానికి డిజిటల్ రక్షణ ప్రమాణాలను ఉన్నత స్థాయికి పెంచే లక్ష్యంతో ఈ సరికొత్త సాంకేతిక మార్పులను తీసుకువచ్చినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల ప్రవాసులతో పాటు కువైటీ పౌరులకు కూడా సివిల్ ఐడి కార్డుల స్వీకరణ ప్రక్రియ మరింత సులభతరం కానుందన్నమాట. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కువైట్ మొబైల్ ఐడి యాప్లో సరికొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సివిల్ ఐడి కార్డులు బతాకాల జారీ కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని అయితే ప్రవేశపెట్టారనమాట. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి. కొత్త సివిల్ ఐడి కార్డులను పొందేందుకు క్యూఆర్ కోడ్ జారీ చేసే విధానాన్ని అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే కానీ ఇకపైన ఎవరైనా కొత్త కార్డులు కానీ పోగొట్టుకున్న కొత్త కార్డులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పొందాలంటే క్యూఆర్ కోడ్ విధానం ద్వారా మీరు బతాకాలు పొందవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.